నమస్తే సార్. నమస్తే సార్. మహి గారు నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్ సార్, గుడ్ సార్, గుడ్ సార్. Yatra2 రిలీజ్ దగ్గరికి వచ్చేస్తుంది. సార్ అయిపోయింది ఆల్మోస్ట్. ఆల్మోస్ట్ అది ఆల్సో ఇట్స్ డన్ సార్. పోస్ట్ ప్రొడక్షన్ ఫైనల్ సర్ది సార్. నాకు అసలు మొదటి సర్ప్రైజ్ ఏంటంటే యాత్ర టైటిలే నాకు పెద్ద సర్ప్రైజ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ యాత్ర అన్నీ బయోపిక్ ఆఫ్ వైఎస్ఆర్. తనకు వైఎస్ఆర్ అనే ఒక పవర్ఫుల్ పేరు, పవర్ఫుల్ టైటిల్ ఉండగా యూజువల్గా ఎవరైనా సరే అదే సెలెక్ట్ చేసుకుంటారు. వైఎస్ఆర్ అని పేరు పెట్టి చేస్తారు. అసలు ఈ యాత్ర అనే పేరు మీకు ఎలా ఐడియాలోకి వచ్చింది? ఒక పొలిటికల్ బయోపిక్కి, ఒక పొలిటికల్ లీడర్ బయోపిక్కి యాత్ర అనే పేరు పెట్టాలి అని అంటే అతను పాదయాత్ర అట్లా లేదు సార్. ఒకటి పాదయాత్ర మనము అది రోడ్ ఫిలిం అనుకున్నాం. సో బేసికలీ టైటిల్ ఎట్లా వస్తుంది అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఓవరాల్ స్టోరీ ఆర్ ద థీమ్ ఆఫ్ ఇట్ బట్టి ఉంటుంది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నా సినిమా పాఠశాల వాజ్ అగైన్ బేస్డ్ దెన్ ఓకే దే వాజ్ అ లెర్నింగ్ ఆన్ ద రోడ్. యాత్ర అనేది మీరు చెప్పినట్లు వైఎస్ఆర్ కుడ్ హ్యావ్ బీన్ ఎ మోర్ క్యాచియర్ ఆర్ మోర్ అటెన్షన్ గ్రాబింగ్ అని, బట్ ఐ డెంట్ సీ ఇట్ దట్ వే. ఫర్ మీ ఇట్ వాజ్ ఎ జర్నీ ఆఫ్ ఎ లీడర్ and how he transformed in that journey. That's the reason why I wanted it as a yatra. That's it. I like that word as well. పాదయాత్రలో యాత్ర తీసుకుని ఉండొచ్చు కావచ్చు, కానీ అంటే ఒక పొలిటికల్ బయోపిక్ని బలంగా జనాల్లోకి వెళ్ళాలంటే ఆ టైటిల్ పెట్టడానికి కొంచెం ఆలోచిస్తారు. అవునవును. వైఎస్ఆర్ అనే టైటిల్ బలంగా అనిపించవచ్చు. అవునండి. పైగా వైఎస్ఆర్ ఒక లీడర్ ఆఫ్ మాసెస్. అవునండి. మనకు అన్ని క్యాల్కులేషన్లు ఏం తెలియదండి. మోర్ ఇంట్యూటివ్ ఫిల్మ్ మేకర్, ఇన్స్టింక్టివ్. మనకి వీ డోంట్ హ్యావ్ దట్ ఫోర్ సైట్, అంత ఇమాజినేషన్ ఆఫ్ వాట్ ఆడియన్స్కి ఏముంటుంది. when I write a story with a very intuitive thing. ఎందుకంటే నాకు తెలుగు చదవడం రాదు, రాయడం రాదు, బట్ నేను స్టిల్ డైలాగ్స్ రాస్తాను. సో ఐ మోర్ దట్ ఇంట్యూటివ్ రైటర్, ఇంట్యూటివ్ స్టోరీ టెల్లర్. ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు ఏ స్టోరీ పిక్ చేయాలా లేదా ఏం టైటిల్ పెట్టాలా అనేది ఐ జస్ట్ గో విత్ ద గట్ విత్ ద ఇన్స్టింక్ట్ అంతే. అది మాకు తర్వాత సినిమా చూసాక అర్థమైంది. అవునవును. మీ టైటిల్ ఎంత పొయిటిక్గా అనిపించిందో ఒక పొలిటికల్ బయోపిక్ని కూడా మీరు అంత పొయిటిక్గా చెప్పారు. మీరేమి పొలిటికల్ బయోపిక్ అని చెప్పి భారీ డైలాగులు పెట్టేసి అగ్రెసివ్ సీన్లు పెట్టేసి చేయకుండా చాలా జాగ్రత్తగా అలా నెమ్మదిగా తీసుకెళ్తూ. నాట్ ఇంటెన్షన్ అండి, మనకు వచ్చిందే అంత. మనకు వచ్చింది దట్స్ ఇస్ వాట్ ఐ కుడ్ రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో డైలాగ్ ఉంది, నేను ఉన్నాను అని చాలామంది అడుగుతారు. ఇట్ వాస్ వెరీ గుడ్ అంటారు. నాకు తెలుగు చాలా తక్కువ తెలుసు కాబట్టి అంత సింపుల్గా రాయగలిగాను. ఇట్ ఈస్ నాట్ దట్ ఏదో మనము మేధస్సుతో ఇట్లా రాద్దాము అనుకోండి రాయలేదు. సో మై లిమిటేషన్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఆల్సో మేబీ ఈస్ హెల్పింగ్ మీ రైట్ మోర్ సింపులర్ థింగ్స్ ఏమో అండి. బట్ అదే అందమైంది సినిమాకి, అంటే ఆ డైలాగ్ అని కాదు, సింప్లిసిటీ. అవునవును. సినిమాలో ఎమోషన్ బాండింగ్, ఎమోషన్స్ చూపించుకుంటూ, డెప్త్ చూపించుకుంటూ, బట్ సినిమాని మాత్రం ఒక సర్టన్ లెవెల్లోనే నడుపుకుంటూ వెళ్ళారు. అది ఇంటెన్షనల్ అండి. ఐ వాంటెడ్ ఇట్ టు, అంటే రాజశేఖర్ గారు నేను ఎప్పుడు చూడలేదు. ఐ నెవర్ సా హిమ్ అండ్ ఇట్ వాజ్ ఓన్లీ త్రూ అదర్ పీపుల్, వేరే వాళ్ళ ద్వారా ఎన్న కథలు లేదా వాళ్ళు చెప్పడము హియర్ అండ్ దేర్ ఆర్ వాట్ ఐ రెడ్ వాట్ ఐ సూ ఈజ్ వాట్ ఐ థాట్ ఐ కెన్ మేక్ ఎ స్టోరీ, ఫ్యాసినేటింగ్ స్టోరీ. నాకు నిజంగా ఇఫ్ ఐ హెడ్ నోన్ హిమ్ క్లోజ్లీ మేబీ ఐ వుడ్ హావ్ గాట్ క్యారీడ్ అవే, ఆర్ నా పర్సనల్ ఉంటుంది కదా, రూటింగ్ ఉంటుంది కదా, ఫ్యాసినేషన్. మేబీ ఇట్ వుడ్ హ్యావ్ ఎఫెక్టెడ్ మీ మేకింగ్ హిమ్ లార్జర్ దెన్ లైఫ్. నాకు ఐఎమ్ మోర్ యాజ్ అన్ అవుట్ సైడర్, మోర్ యాజ్ అ విట్నెస్. ఐ వాజ్ సీయింగ్ ఇట్ యాజ్ అ స్టోరీ. సో మేబీ అందుకే మీకు అంత సటిలిటీ ఉంది. అండ్ 2 ఈజ్ ఐ డోంట్ లైక్ ఇట్. ఇప్పుడు నా థియరీ ఏంటంటే ఏ హీరో హ్యాస్ టు బికమ్ ఎ హీరో బై ఓవర్కమింగ్ అబ్స్టికల్స్ ఆర్ బై డూయింగ్ ఆర్ బై హిజ్ యాక్షన్స్. అంతేగాని హీరో అని నిలుచుకుంటే ఆయన గురించి పక్కనోడు చెప్పడం, ఆయన గురించి ఆయన చెప్పుకోవడం, దట్స్ నాట్ హీరోయిక్. సో నాకు యాత్రలో బై ద ఎండ్ ఆఫ్ ఇట్ వెన్ హీ రియలీ గోస్ త్రూ దట్ జర్నీ, హీ హెస్ రియలీ రియలైజ్డ్, హీ హెస్ బికమ్ ఎ ట్రాన్స్ఫార్మ్డ్ లీడర్. ఫర్ మీ ఎస్, హీ ఈస్ డన్. దట్స్ ద కల్మినేషన్ ఆఫ్ దట్ స్టోరీ. బట్ యాత్ర మీ వర్క్ అదొక పొలిటికల్ పర్సన్ గురించి కాకుండా అది మీరు వేరే రాసుకున్న కథ
అదే విధంగా ప్రజెంట్ చేస్తుంటే ఇప్పటికి వచ్చిన అప్లాజ్ కన్నా ఎక్కువ అప్లాజ్ వచ్చి ఉండేదేమో కదా. డెఫినెట్గా వచ్చేదండి. బట్ ఐ డోంట్ థింక్ యాత్ర ఎంత నాకు ఐ హ్యావ్ ఏ హ్యాబిట్, ఒకసారి చేసిన తర్వాత ఐ వుడ్ ప్రిఫర్ నాట్ టు టాక్. అంటే ఇట్స్ ఎ డెడ్ ప్రోడక్ట్. ద సూనర్ ఆర్ లేటర్ మనం కథ అయిపోయిన తర్వాత ఎంత తొందరగా మర్చిపోతే ఇట్ ఈస్ బెటర్ ఫర్ ఎ రైటర్ టు మూవ్ ఆన్. మళ్ళా నువ్వు యూ హ్యావ్ టు గో ఆన్ దిస్ థింగ్. యాత్ర కేసులో వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఈజ్ నా ఐడెంటిటీనే యాత్ర అయిపోయింది. నేను దాని ముందు ఆనంద బ్రహ్మ చేసిన, పాఠశాల చేసిన, శైతాన్ చేసిన, ఇట్ హస్ బికమ్ యాత్ర. ఎందుకు వచ్చింది అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ యూ హ్యావ్ టు గివ్ ద క్రెడిట్ టు వైఎస్ఆర్ గారికి ఇవ్వాల్సి వస్తుంది. ఎస్, మీరు చెప్పినట్లు ఈ సినిమాని ఒక ఫిక్షనల్ ఫిలింగా నాన్ పొలిటికల్గా తీసింటే ఐ వుడ్ హ్యావ్ హ్యాడ్ అడ్మిరేషన్. బట్ ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హ్యావ్ హ్యాడ్ ద సేమ్ లవ్ ఫ్రమ్ అ సెటన్ సెట్ ఆఫ్ పీపుల్ హు రియలీ లవ్ వైఎస్ఆర్. ఎవరో కూడా తెలియదు, కానీ వెన్ పీపుల్ రియలీ ఫీల్ దట్ మా వైఎస్ఆర్ కథ చెప్పినా ఉన్నా, అది దట్ వార్మ్త్ అండ్ లవ్ ఐ వుడ్ హ్యావ్ నాట్ గాట్ ఇట్ ఇఫ్ అట్ ఆల్ ఐ హడ్ డన్ ఇట్ ఇన్ ఎ ఫిక్షనల్ థింగ్. సో ఐ వుడ్ రేదర్ ప్రిఫర్, ఇట్స్ ఫైన్, మనకు దెర్ ఇస్ నో యార్డ్ స్టిక్ ఈ సినిమా ఇంత చేయాలో, ఇంతమందికి రీచ్ కావాలో, ఇట్స్ నాట్ మై బిజినెస్. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ యాత్ర ఇస్ డన్ అండ్ అంతే. అంటే సార్ నాన్ కాంట్రవర్సీగా తీశారు. ప్రతి వాళ్ళు కూడా అంటే పొలిటికల్ అని పక్కన పెట్టేసినా కూడా చూసిన వాళ్ళందరూ మెచ్చుకునేలాగా చాలా బాగా తీశారు యాత్ర అని ఆ రోజులో పేరు తెచ్చుకున్నారు. అంటే నేనేంటంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దాన్ని రిసీవ్ చేసుకున్నంతగా రిసీవ్ చేసుకున్నట్టు లేదు. ఐ అగ్రీ విత్ ఇట్ అండి. కానీ మనకు యూ హ్యావ్ చోజన్ అ పాత్. వెన్ యూ డూ పొలిటికల్ ఫిలిమ్స్ ఆర్ కాంట్రవర్షియల్ పీపుల్ అండి, యూ ఆర్ చూసింగ్ అ పాత్. నాకు క్లియర్గా తెలుసు, నేను అప్పటికి చేసింది ఓన్లీ ఆనందో బ్రహ్మ, కొంచెం ఆడిన సినిమా. బై దట్ టైమ్ ఇట్ వాస్ వెరీ రిస్కీ. ఒక పొలిటికల్ మనకే ఇంకో సినిమా నెక్స్ట్ అది ఆడితే ఇంకోటి ఉంటుంది, ఆడకపోతే ఇంకో సినిమా ఉండదు. బట్ ఐ చోజ్ యాత్ర. సో ఇట్ ఈస్ యూ హ్యావ్ టు టేక్ రిస్క్ యాజ్ అ స్టోరీ టెల్లర్. ఆ రోజు నాకు అనిపించింది, ఎస్, దిస్ ఈస్ అ స్టోరీ విచ్ వుడ్ రియలీ పే మీ ఆఫ్. అండ్ it did at least give me that whatever identity, give me a cushion to really take a risk to do more projects. ఇది అప్పుడే ఉందా మీకు పార్ట్ 2 తీస్తామని చెప్పి ఐడియా ఉందా? యా అండి, Yatra2 వాస్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను ఐ రిమెంబర్ కదా, నేనే చెప్పింది కదా, నేను వెన్ ఐ మెట్ జగన్ అన్నం కలిసినప్పుడు బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిలిం ఐ హడ్ మెట్ హిమ్ అండ్ ఐ టోల్డ్ హిమ్ దట్ Yatra2 చేయాలి. ఈజ్ నాట్, అప్పటికి ఇంకా ఎలక్షన్ గెలిచలేదు, ఎలక్షన్స్ వర్ స్టిల్ డ్యూ, ఆర్ ఐ థింక్ ఇట్ వాస్ సమ్వేర్ ఎలక్షన్స్ వర్ డ్యూ. నేను అప్పుడే చెప్పాను, దిస్ అ ఫ్యాసినేటింగ్ స్టోరీ. నాకు యాత్ర అనే ఒక సినిమా చూస్తే కాన్షియస్, ఇఫ్ యూ సీ ఇట్ ఈస్ అబౌట్ ఎ ఫాదర్ అండ్ సన్. దాంట్లో ఫాదర్ ఎక్కువ లేరు, ద రాజారెడ్డి గారు అండ్ వైఎస్ఆర్ది దెర్ ఈస్ ద థింగ్. ఐ హావ్ షోన్ వాట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రాజారెడ్డి గారు అండ్ హౌ ద జర్నీ ఆఫ్ హౌ దే హ్యావ్ దేర్ ఓన్ జర్నీ అండ్ ద ఇన్ఫ్లుయెన్స్ చూపించారు. సమ్వేర్ ఐ ఫెల్ట్ దట్, నేను వచ్చిన తర్వాతే నేను ఐ సా దిస్ డ్రామా ఫ్రమ్ 9 to 19, ఇది ఫ్రమ్ డెత్ ఆఫ్ వైఎస్ఆర్ కాడి నుంచి అండ్ ద రైజ్ ఆఫ్ జగనన్న టు వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్. ఐ ఫెల్ దిస్ ఈజ్ మోర్ డ్రామాటిక్ నా, లైక్ ఇది డ్రామా ఉంది. అండ్ ఐ రియలీ విష్ ఇఫ్ అట్ ఆల్ ఐ వుడ్ వాంట్ టు డూ Yatra2. That's what I told him. He just laughed. సరే బా చూద్దాంలే అని చెప్పి he just walked it off. బట్ ఐ థింక్ ఈవెన్ ఇఫ్ యూ లాస్ట్, దెర్ ఈస్ స్టిల్ ఎ స్టోరీ. 2019 ఓడిపోయినా కూడా దెర్ ఈస్ స్టిల్ ఎ ఫ్యాసినేటింగ్ స్టోరీ. ఐ స్టిల్ థింక్ ఇట్ ఈస్ దేర్. సో అంటే మీరు జగన్ గెలిచినా ఓడినా Yatra2 అనే దానికి మీకు ఒక దగ్గర ఒక ఐడియా ఉంది. మనకు గుడ్ థింగ్ ఏమైందంటే, ఆయన గుడ్ స్టోరీ పరంగా గుడ్ ఏంటంటే హీ వన్. సో ఫర్ మీ ఇట్ గివ్స్ మీ ఏ ఎండింగ్, ఐ కెన్ ఎండ్ ఇట్ ఎట్ దేర్. కాకపోయింటే ఐ వుడ్ హ్యావ్ టు సీ వేర్ ఐ వుడ్ హ్యావ్ వాంట్ టు ఎండ్ ఆర్ గివెన్ ఇట్ ఎ డిఫరెంట్ క్లైమాక్స్. అంతేగాని సినిమా అవుతూ చేస్తాను, బికాస్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఎనీవే చేంజింగ్ ఇట్, ఎనీవే నాట్ గోయింగ్ టు చేంజ్. బట్ Yatra1కి Yatra2కి చూసుకుంటే Yatra2 మీకు పెద్ద సవాల్ అనుకుంటాను, కాదంటారా? ఇట్ ఈస్ అండ్ ఇట్ ఈస్ ఒక లివింగ్ పొలిటీషియన్ మీద అండి, దిస్ ఈస్ it's a fictional story. It is inspired from some events and characters and all this kind of a thing. Any story which is based on a real incident kavachu, real character kavachu, when it is made to a film, it is fictionalized. So it is like, it is going to be fictionalized. So I have taken a story about a politician and
active politician. So it's more challenging because at least Yatra one case lo YSR was not alive. So you had that soft corner that you are making a story about a man is gone, eppudo jarigindi edo ayipoyindi ane. But this is more challenging because this man is a threat, he is active. ఈ రోజు నీకు అతను థ్రెట్, ఈ రోజు నీకు అతను, దిస్ ఎ క్లియర్ డివిజన్ ఆఫ్ హేట్రెడ్ అండ్ క్లియర్ డివిజన్ ఆఫ్ లవ్ బిట్వీన్ టూ పీపుల్ దే. ఇప్పుడు నీ నడిమిదిలోకి వచ్చి ఈయన గురించి ఒక అతని గురించి కథ చెప్తాను అంటే నువ్వు అది ఎంత గొప్పగా తీసినా దే విల్ బి 30% ఆఫ్ పీపుల్ ఎంత ఎంత బాగా తీసినా అది బాగాలేదు చెత్త కిందనే వాళ్ళు ఉంటారు. అది ఎంత చెత్తగా ఉందన్నా అది భలే బ్రహ్మాండంగా ఉందరా అంటారు. ఇంకొక 30-40% ఇది పొలిటికల్ సినిమా, అది సినిమానే కాదురా మనం పోనవసరం అనుకుంటారు. సో దిస్ ఈస్ ద ఛాలెంజ్. ఇది నేను రాయకముందే ఐ అండర్స్టూడ్ ద రిథమ్ దట్ యు ఆర్ గోయింగ్ టు బీ అట్ దిస్ థింగ్. సో నా ఛాలెంజ్ ఏంటంటే ఐ హ్యావ్ టు సీ ఇట్ యాస్ అ స్టోరీ, ఒక కథగా చూడాలి. ఐ షుడ్ గెట్ క్యారీడ్ అవే. నిజము ఏమన్నా ఉండిండొచ్చు, నిజం క్యారెక్టర్ ఏమైనా ఉండిండొచ్చు, నిజం జరిగింది కూడా ఏమన్నా ఉండొచ్చు. కానీ అది నువ్వు కథగా మార్చినప్పుడు వెన్ యూ మేక్ ఇట్ ఎ ఫిక్షనల్ స్టోరీ, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ యాజ్ అ స్టోరీ టెల్లర్ ఫర్ మీ టు మేక్ ఇట్ ఎంగేజింగ్ అండ్ రూట్ ఫర్ దట్ క్యారెక్టర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఛాలెంజ్. అది ఛాలెంజింగ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎ పొలిటీషియన్. ఇంకో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే అండి, హిస్టరీలో మనకి ఎప్పుడూ ఒక పొలిటీషియన్ కథ ఆడలేదు. దెర్ ఇస్ నో హిస్టరీ. మేబీ ద లాస్ట్ టైం వాజ్ గాంధీ మూవీ ఇస్ ద వన్. అప్పుడెప్పుడు ఆ బాక్స్ ఆఫీస్లో ఉండిండేది కాబట్టి, అప్పుడు సోషల్ మీడియా లేదు, ఇంత రాజకీయం లేదు కాబట్టి ఆడే స్కోప్ ఉండింది. కానీ ఈ టైమ్స్లో ఐ డోంట్ నో, దెర్ ఇస్ నో ప్రెసిడెంట్ ఆఫ్ ఇట్. ఒక స్పోర్ట్స్ పర్సన్ లేదా సినిమా యాక్టర్ అంటే దెర్ ఇస్ నో హేట్రెడ్ అండి. వెన్ ఇట్ కమ్స్ టు ఎ పొలిటీషియన్ వెరీ డిఫికల్ట్ టు సీ ఇట్ క్రియేటివ్లీ. కుదరదండి. అండ్ ఐ డోంట్ బ్లేమ్ ద ఆడియన్స్. నాకు ఆ 30% పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు సే బాగాలేదు, లేదో రోజు నన్ను తిట్టేవాడు ఉంటాడు, రే నీ అమ్మ ఇదిరా అంటాడు. హేట్రెడ్ ఈజ్ నార్మల్. ఇఫ్ దేర్ ఇస్ వన్ సెక్షన్ హూ ఈస్ గోయింగ్ టు లవ్, యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ దట్ దేర్ ఇస్ గోయింగ్ టు బీ అ సెక్షన్ విచ్ విల్ హేట్ యూ. అది కామన్. జస్ట్ ఇది పూలు కావాలనుకుంటే ఈ రాళ్ళు తీసుకోవాల్సిందే మనం. యూ క్యాన్ పిక్ అండ్ చూస్. సో అంటే మీరు ఇందాక 2-3 సార్లు ఫిక్షన్ అనే పదం వాడారు. సో అంటే జగన్ మీద తీస్తున్న యాత్ర2 అనేది కొంత ఫిక్షన్ అని అనుకోవచ్చా? యాత్ర కూడా ఫిక్షనే అండి. ఫిక్షన్ అంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎనీ స్టోరీ, దాన్ని మనము ఒక మూవీ రూపం, మనము డాక్యుమెంటరీ చేయడం లేదండి. ఆర్ యూ పిక్ ఎనీ గాంధీని ఎత్తుకున్నామండి, ఐ డోంట్ థింక్ హీ వాస్ థ్రోన్ అవుట్ ఆఫ్ ద ట్రైన్ నుంచి తోయలేదంట. బట్ ఇట్ ఈస్ డన్ ఇన్ ద డ్రామాటిక్ కాంటెక్స్ట్. ఇప్పుడు మోస్ట్ పాపులర్ లైన్ ఒక చెక్కడ కొడితే ఇంకో చేయొచ్చు, దట్ ఈస్ రిటన్ బై స్క్రీన్ రైటర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకండి మనం టేక్ రామాయణంలో రావణుడికి 10 తలలు రాస్తారు. గాంధీని ట్రైన్ నుంచి తోయడం అని కానీ, గాంధీ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప, ఇదంతా ఫిక్షన్ అంటారా? స్క్రీన్ రైటర్. నేను చూసిన బ్లాగ్లో ప్రకారము, నేను చూసిన దాంట్లో ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ స్క్రీన్ రైటర్. చిన్నప్పటి నుంచి పాఠాలు అదేగా చదువుకున్నాం. గాంధీని ఆ వేళ తొయ్యకపోయి ఉంటే ఇండియాకి ఇండిపెండెన్స్ ఫైట్ వచ్చేది కాదని. ఐఎమ్ నాట్ టేకింగ్ అవే ది క్రెడిట్ ఆఫ్ గాంధీ. నేను ఒక గాంధీ సినిమా గురించి చెప్తున్నా. అదే గాంధీ సినిమా అనేది ఇట్ ఈస్ రన్ బై ఎ స్క్రీన్ రైటర్. ఒక 2.5 అవర్స్లో 3 అవర్స్లో మనం ఒక మనిషి కథ చెప్పాలా అనుకొని మనం దిగినప్పుడు, దెన్ దే విల్ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ వాట్ ఈస్ దిస్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్కి ఒక మోటివేషన్ ఇవ్వాలి. జరిగిండొచ్చు, వేరే విధాలుగా జరిగిండొచ్చు, నిజంగా ఆయన సౌత్ ఆఫ్రికాలో ఎవరినో తోసేసింది కూడా చూసిండొచ్చు, ఇది చూసిండొచ్చు. బట్ యాజ్ ఎ స్క్రీన్ రైటర్ మనము వీ హ్యావ్ టు డ్రైవ్ ఎ స్టోరీ, కంపైల్ ఎ స్టోరీ ఇన్ ద కాన్సెప్ట్. ఎందుకంటే డ్రమటైజ్ చేసావు, వీ హ్యావ్ టు డూ ఇట్. ఫర్ మోస్ట్ సింప్లిస్టిక్ అండి, రావణుడికి 10 తలలు అంటాం. ఇప్పుడు జరిగింది రామాయణం నిజమైనా కూడా వెన్ ఇట్ కమ్స్ టు లిటరేచర్ వీ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ ఎ డ్రామాటిక్ ఫామ్. 10 తలలు లేవు, బట్ ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇట్. సో ఇట్ ఈస్ ఫిక్షన్. సో లైక్ దాట్ మీరు 9 to 19 మీకు తెలిసిండొచ్చు, రోజు లేసి టీవీలో చూసి ఇది కథ ఉండొచ్చు. టుమారో యూ గోయింగ్ టు సీ మీ. సో సీ మై Yatra2. సో అఫ్ కోర్స్ ఐ హ్యావ్ టు మేక్ ఇట్. నేను అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ టు బి డ్రామాటిక్ ఎనఫ్ అండ్ వాట్ ఇట్ ఈస్. దాంట్లో అంత మాత్రాన ఫిక్షన్ అన్నాను కాబట్టి ఇది మొత్తం అబద్ధము, నేనేదో సృష్టించాను అది కాదు. బయోపిక్స్లో కానీ రియల్ స్టోరీస్ చేసినప్పుడు అంటే దెర్ ఇస్ ఎ రూల్ విచ్ ఐ ఫాలో. నిజమన్నా ఎండల్లా, ట్రూత్ అన్నా ఎండల్లా, బిలీవబుల్ ట్రూత్ అన్నా ఎండల్లా. ఓకే అండి. సో దట్స్ ద కాన్సెప్ట్ ఐ ఫాలో. జరిగిండకపోవచ్చు కానీ ఇట్ షుడ్ అట్లీస్ట్ బి బిలీవబుల్ ట్రూత్, లేదా ఇట్ షుడ్ బి ట్రూత్. యాజ్ లాంగ్ ఇట్ ఈస్ దేర్ ఇట్ వోంట్ బి క్వశ్చన్డ్.
ఇప్పుడు యాత్ర అనేది యాత్ర అనేది ఉంది. వాట్ ఎవర్ ది ఇన్స్టెన్సెస్ వాట్ ఇట్ ఈస్. మోస్ట్ ఆఫ్ ఇట్ డింట్ హ్యాపెన్. ఇట్ ఈస్ ఎ డ్రమాటిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దట్ హీ హ్యాడ్ మెట్ దిస్ పర్సన్ ఆర్ వాట్ ఇట్ ఈస్. దిస్ ఈస్ వాట్ హెస్ ట్రాన్స్పైర్డ్. సో దట్స్ హౌ ఇట్ ఈస్ బిల్ట్ అండి. సో ఇప్పుడు వైఎస్ఆర్ సినిమా తీసినప్పటికీ వైఎస్ఆర్ గురించి జనాలకి ఎక్కడ తెలుసు అంటే ఆయన సీఎం అయింది పాదయాత్ర నుంచి, జనరల్ పబ్లిక్కి పాదయాత్ర నుంచి సీఎం అయిన దగ్గర నుంచి సీఎం అయిన తర్వాత దాకా అంతా తెలుసు. బిఫోర్ పాదయాత్ర కొద్ది మందికి తెలుసు, అంటే అటు అబ్జర్వ్ చేసిన వాళ్ళు పొలిటికల్ పీపుల్ వాళ్ళకి తెలుసు, జనరల్ పబ్లిక్ కన్నా. పైగా అప్పట్లో సోషల్ మీడియా లేదు. సో వాట్ ఈజ్ రాజశేఖర రెడ్డి, రాయలసీమలో ఏం జరిగింది, అంతకుముందు ఏమిటి అని పెద్దగా తెలియదు. సో మీరు అది డ్రమటైజ్ చేశారా, ఫిక్షనా, ఏం చేసినా కూడా జనాలు బిలీవబుల్గా ఉంది. బట్ ఇవాళ మీరు జగన్ బయోపిక్ తీస్తున్నారు. సో జగన్ పాలిటిక్స్లోకి వచ్చి యాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి, ఓదార్పు యాత్ర ముందు నుంచి ఎవ్రీథింగ్ రికార్డెడ్గా జనాల కళ్ళ ముందు ఉంది. కొన్ని ల్యాక్స్ ఆఫ్ వీడియోస్, డాక్యుమెంట్స్, న్యూస్, ఎనాలిసిస్, రకరకాలుగా ఎన్నో ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక విజన్ ఉంది జగన్ అంటే ఏంటి అన్నది, వాళ్ళదైన స్టైల్ విజన్. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, న్యూట్రల్ కావచ్చు. ప్రతి ఒక్కరికి కూడా జగన్ లైఫ్ వాళ్ళ కళ్ళ ముందు ఒక విజన్తో ఒకటి ఉంది. సో ఇప్పుడు వీటన్నిటినీ క్రోడీకరించుకుంటూ మీరు చెప్పాలి. మీరు చెప్పేది వాళ్ళు యాక్సెప్టబుల్గా చెప్పాలి. అవునండి, అవును. సో ఇది ఒక టఫ్ టాస్క్. టఫ్ ఏం లేదండి. ఇట్స్ లైక్ వెన్ యూ నో హౌ టు టెల్ ఎ స్టోరీ, యూ నో హౌ టు టెల్ ఎ స్టోరీ. అట్లేం లేదు. ఇప్పుడు ధోని ఉంది, నేను చూశాను, వరల్డ్ కప్ ఎత్తే కూడా చూశాను. ఆయన 3-4 years తర్వాత బయోపిక్ వచ్చింది, ఇట్ స్టిల్ ర్యాన్ వెల్. యూ డోంట్ నీడ్ టు బి వరీడ్ అబౌట్ మనకు మొత్తం. బికాజ్ మీరు Yatra2 చూసినా యూ విల్ నాట్ అట్లీస్ట్ 70-80% ఆఫ్ ద డ్రామా క్యారెక్టర్స్ అవన్నీ కూడా మీకు ఇట్ విల్ బీ క్వైట్ న్యూ ఫర్ యూ. బికాస్ ద లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం క్లబ్ చేస్తాము. లాట్ ఆఫ్ డ్రామా విస్ వీఆర్ టేకింగ్ ద స్పిరిట్ ఆఫ్ ఇట్ ఆర్ వీఆర్ క్లబ్బింగ్ అ లాట్ ఆఫ్ ఈవెంట్స్ టు గెట్ ఇట్. సో ఐ థింక్ ఇట్ విల్ బీ అ క్వైట్ ఎ న్యూ ఫిలిం. మీకు మేబీ గోల్ పోస్ట్లో తెలిసిండొచ్చు ఏంటిది, ఓదార్పు యాత్ర జరుగుతుంది, 14లో ఓడిపోతారు లేదా 19లో గెలుస్తారు, పాదయాత్ర చేస్తారు. దిస్ హిస్టరీ తెలిసిండొచ్చు. ఆ తెలియడం వల్ల నేనేం థ్రిల్లర్ రీయడం లేదు. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. బట్ వాట్ హ్యాపెన్స్ బిట్వీన్ దిస్ గోల్ పోస్ట్, హౌ డిడ్ రియల్లీ గో ఫ్రమ్ హియర్ టు దేర్, అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ చేంజ్డ్ హిమ్, దీస్ ఆర్ ఆల్ న్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ట్రైలర్ రిలీజ్ చేశాను. ట్రైలర్లో ఫస్ట్ సీన్ ఇట్స్ అబౌట్ బ్రేక్. ఇన్ని ల్యాక్స్ వీడియోస్ ఇంత తెలిసిన జనాలకి ఆ సీన్ తెలియదు కదండి. సో దట్స్ ద పవర్ ఆఫ్ డ్రామా. మీ ఊహ. ఎస్, అది ఇక్కడ ఊహ కాదండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ టైం ఐ వాజ్ సీయింగ్ న్యూస్లో వస్తుంటుంది ఇది ఓదార్పు యాత్ర, ఇది ఎక్కడ చూసినా జనాలు. నాకు ఎక్కడో ఆ సీన్ రాయడానికి ఆ సీన్ ఫస్ట్ సీన్ నేను సినిమాలో రాసింది అదే ఫస్ట్ సీన్. సమ్వేర్ ఐ ఫెల్ట్ పాపము వెనెవర్ యూ సీ పొలిటికల్ ర్యాలీస్ ఆర్ దిస్ థింగ్, లక్షల మంది ఉంటారు సినిమా యాక్టర్లు, క్రికెటర్లు ఉంటారు. వాళ్ళు ఎవరో నేను ఎప్పుడు అక్కడ పోయి ఉండలేను, అట్లా నేను పోయి నిల్చుకోలేను. బట్ ఇన్ జనరిక్ పాపం వాళ్ళు అన్కండిషనల్గా వాళ్ళు ఎందుకు నిల్చుకుంటారా వీళ్ళు, ఆడ నిల్చుకున్న మనిషికి లీడరు కావచ్చు, స్టారో కావచ్చు, వాళ్ళ పేర్లు తెలియదు, వాళ్ళ మొహాలు తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, కానీ అన్కండిషనల్గా వీళ్ళు ఎందుకు పాపం బట్టలు చింపుకొని వాళ్ళు ఉంటారా అనేది దట్ వాజ్ మై క్యూరియాసిటీ. సమ్వేర్ ఐ వాంటెడ్ టు, నాకు అండర్స్టాండింగ్ ఏమొచ్చిందంటే సమ్వేర్ దీస్ పీపుల్ ఆర్ దేర్ టు షో సపోర్ట్ టు దెమ్. సమ్వేర్ వీళ్ళు ఆయనకి బలంగా ఉన్నాము, ఆయన మీ వెనకాల ఉన్నాము అని చెప్పడానికి వాళ్ళు అక్కడ నిల్చుకున్నారు. ఒక నిస్వార్థమైన టు సెండ్ ఎ మెసేజ్ వాట్ ఈస్ దర్. ఇఫ్ ఎ లీడర్ అండర్స్టాండ్స్ దట్ పార్ట్, నేను వచ్చి నిల్చుకుంటే ఇంతమంది వచ్చారా అనేది కాన్సెప్ట్ కాకుండా దేర్ ఆర్ పీపుల్ దేర్, వాళ్ళు ఎవరో లక్షల మొహాలు తెలియకున్నా కదా దే ఆర్ దేర్ టు గివ్ మీ సపోర్ట్. దట్ విల్ చేంజ్ హౌ ఎ లీడర్ హూ ఇస్ గోయింగ్ టు బికమ్ ఎ లీడర్ ఫర్ దెమ్. దట్ వాజ్ ద జెనిసిస్ ఫర్ దట్ సీన్ అండి. అది అట్లా మీరు చెప్పినట్లు ఆ సీన్ సంబంధం, ఇప్పుడు మేబీ సమ్మన్ ఎల్స్ టెల్లింగ్ ది సేమ్ స్టోరీ కుడ్ హ్యావ్ ఎ డిఫరెంట్ థింగ్ అండి. అంటే ఇక్కడ ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే, మీరు రాజశేఖర రెడ్డి దాంట్లో రాజకీయ వ్యవహారాలు తక్కువ. రాజశేఖర రెడ్డి అప్పుడు పరిస్థితుల ప్రకారం పాదయాత్ర చేశారు, జనాల్లోకి వెళ్ళారు, గెలిచారు. సో వెనకాల ఆయన పుల్లింగా లేకపోతే పొలిటికల్ ఈక్వేషన్స్, వ్యూహాల ఇవన్నీ తక్కువ. బట్ ఇక్కడ మీరు జగన్ దగ్గరికి వచ్చేసరికి 2014, 2019 ఈ ఎలక్షన్స్
వీటి వెనకాల ఉన్న రకరకాల మీరు కూడా ట్రైలర్లో టచ్ చేశారు. అవునండి, అవును. 1,00,000 కోట్లు అని చెప్పేసి ప్రచారం చేద్దాము అని చెప్పేసి. సో ఇప్పుడు అదర్ క్యారెక్టర్స్ కూడా మీరు ఇప్పుడు ఊహించి తీసుకురావాలి, ఎస్ ఎస్ ఎస్. వేరే మిగిలిన క్యారెక్టర్లు కూడా. సో ఇది కూడా కొంచెం ఇట్స్ కష్టం అన్ ఆపర్చునిటీ అండి. డ్రామాకి కాన్ఫ్లిక్ట్ కావాలండి. Hmm. నాకు యాత్రలో హౌ ఎవర్ ఇట్స్ ఎ వెరీ ఫ్లాట్ ఫిలిం. అక్కడ ఒక ఓన్లీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్తో వెళ్ళాను. నాకు అక్కడ ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ లేదు. అవును, ఇట్స్ ఆల్వేస్ ఈజీ టు రైట్ డ్రామా విత్ ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్. ఇక్కడ కష్టం. ఒక అపోజింగ్ ఫోర్స్ ఉంది, ఇది ఉంది, ఒక అబ్స్టకల్ ఉంది అంటే దెన్ ఇట్స్ మచ్ దట్స్ డ్రామా. నాకు యాత్రలో ఐ డింట్ హ్యావ్ దట్ స్కోప్. ఫర్ మీ ఇట్ వాజ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. దట్స్ రీజన్ నేను ఆ సినిమా రిలీజ్ కాకముందు నేను చెప్తుంటాను, నాకు ఐ సీ అ స్టోరీ హియర్ బికాస్ దెర్ ఇస్ పర్ఫెక్ట్ హైట్ ఆఫ్ పవర్లో యువర్ సమ్మన్ యంగ్ నాయివ్ బాయ్ ఇస్ ఏబుల్ టు డిఫైట్. ఎందుకు డిఫీట్ చేశారంటే ఈ had given him వాళ్ళ నాయన చనిపోయిన గురించి ఓదార్పారు. ఇట్స్ అ ఫ్యాసినేటింగ్ స్టోరీ. సో ఇంకోటి ఏంటంటే అండి, యాత్ర మీరు వైఎస్ఆర్ లైఫ్ చూస్తే అండి, ఎనీవన్ ఎల్స్ వుడ్ హ్యావ్ టోల్డ్ హిస్ స్టోరీ వుడ్ హ్యావ్ టేకెన్ ద మోర్ ఫ్యాసినేటింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. ఎందుకంటే మీరు మేబీ పీపుల్ సే దట్ దే నో హిమ్ ఫ్రమ్ పాదయాత్ర. నాకు తెలిసినంత వరకు వైఎస్ఆర్ గారు వాజ్ ఎ మచ్ పాపులర్, వాజ్ ఎ వెరీ నోన్ యాజ్ ఎ రెబెలియస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎ వెరీ ప్రొయాక్టివ్ అండ్ కైండ్ ఆఫ్ లీడర్. ఎవరన్నా వైఎస్ఆర్ బయోపిక్ చెప్పుంటే మొత్తం చెప్పేవాడు, because it had more mass elements, you had more to engage. But I chose a chapter that I want to tell this. Same thing with Yatra2. When I thought, how do I tell ee kathani ela chepdamani kaadu, what fascinated me was, I thought I wanted to tell a story about a father, son and a promise. నాకు జగన్ అనే క్యారెక్టర్ సీఎం కావడము, 2 సార్లు ఓడిపించడము, ఎవరినో ఎదిరించడం అనేది నా కథ కాదు. For me, it doesn't fascinate me, and it is not going to work as well. It is not going to be very empathetic. It won't work. And now I wanted to find what is a human story, a universal story. I have to find in that large story lo, I have to find the core key story kavala, universal emotion. The story I found, or what fascinated me was, ఆయన కథ మొత్తం చూసిన తర్వాత ఓదార్పు యాత్ర అనేది తీసేస్తే his story, his fate line, everything would have been different. And maybe అది లేకపోయింటే నేను ఈ కథ చెప్పాల్సిన అవసరం కూడా లేకపోయేదేమో, బికాస్ ఐ వుడ్ హ్యావ్ నాట్ ఫౌండ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో అట్లా ఫాదర్, సన్ అండ్ అ ప్రామిస్ ఈజ్ ద కీ థింగ్ టు ద హోల్ ఆఫ్ Yatra2 అండి. బట్ ఇక్కడ మీరు అన్నది మీరు చెప్పిన దాంట్లో మళ్ళీ దీంట్లో రాజకీయం లేదు. మీరు చెప్తున్నది రాజకీయ చిత్రం అయినా కూడా నేను ఎంచుకున్న కోర్ ఎమోషన్ అగైన్ ఈజ్ యూనివర్సల్ వన్. ఇక్కడ నేను నా పాయింట్ ఏంటంటే, మీరు వైఎస్ జగన్ యాంగిల్లో చూసుకుంటూ కథ రాసుకోవడం అన్నది పెద్ద కష్టమైన విషయం కాదు. మీరు అనుకున్నది మీరు డ్రామాగా చేసుకుంటూ రాసుకెళ్తారు. సో యాక్సెప్ట్ చేసిన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, చేయని వాళ్ళు చేయరు. జగన్ ఇలా కాదురా, ఈయన ఏదో చెప్పాడు కానీ అని కొందరు అనుకుంటారు, లేదు పర్ఫెక్ట్గా జగన్ క్యాచ్ చేశాడని కొందరు అనుకుంటారు, న్యూట్రల్గా ఉంటారు. బట్ ఇక్కడ మీరు అవతల యాంగిల్, పర్టికులర్ పొలిటీషియన్స్, అపోనెంట్ పొలిటీషియన్స్, అపోజిషన్ పార్టీస్ లీడర్స్, వాళ్ళ స్కెచెస్, ఇవన్నీ కూడా తీసుకున్నప్పుడు వీటికి డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. అవునండి, ఇలా జరిగిందని కొందరు, కాదు ఇలాగే జరిగిందని కొందరు, కాదు ఈ రెండు కాదు ఏదో జరిగి ఉంటుందని ఇంకొందరు. అవునండి, ఇప్పుడు మీరు ఏ వెర్షన్ ఫాలో అవ్వాలి? ఈచ్ వన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు దేర్ వెర్షన్ అండి. ఇప్పుడు మీరు ఫాలో అయ్యే వెర్షన్ జనాలు యాక్సెప్ట్ చేయాలి, అంతే. మెజారిటీ పీపుల్ అట్లీస్ట్. మీరు అన్న ఒక 30 to 70 అనుకుంటే మెజారిటీ పీపుల్ ఇప్పుడు ఆవేళ ఢిల్లీలో ఇలా జరిగి ఉంటుంది, లేదు 2014లో జగన్ ఓడించడానికి ఇలా జరిగి ఉంటుంది. ఎవ్రీ స్టోరీ హ్యాస్ డిఫరెంట్ వర్షన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలియదు, అగైన్ రామాయణ గురించి ఐ థింక్ దేర్ ఆర్ డిఫరెంట్ వర్షన్స్ ఏదో ఉన్నాయి కదండి. సో ద మోస్ట్ ఎపిక్ లిటరేచర్ ఇన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాస్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ఇట్. ఓకే, అట్లా ఎనీ గివెన్ స్టోరీ అండి. ఇప్పుడు వెన్ ఇట్ ఈస్ టోల్డ్ ఫ్రమ్ వన్ పర్సన్, ఎందుకంటే మన ఇద్దరము ఇక్కడ నుంచి కాఫీ తాగడానికి పోయినప్పుడు ఏదో యాక్సిడెంట్ అయింది అని జరిగింది, సేమ్ ఇన్సిడెంట్ ఇద్దరం బైక్ పోతున్నప్పుడు జరిగిందాన్ని నేను ఓ విధంగా చెప్తాను, నువ్వు ఓ విధంగా చెప్తాను, కంప్లీట్లీ వేరే థింగ్. సో దిస్ ఈజ్ మై వర్షన్, మై ఇమాజినేషన్ ఆర్ నా పారామీటర్స్లో నాకున్న డేటాకి నేను అనుకుంటున్న ఒక అబ్జెక్టివ్ స్టోరీకి నేను ఇచ్చిన స్పిన్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్, నేను ఇచ్చిన అనుకున్న వర్షన్ అండి. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇది ట్రూత్ అనడంలో, నేను ఎక్కడ చెప్తున్నాను యూజింగ్ వర్డ్ ఇమాజినేషన్. ఇట్ హ్యాస్ టు బి, ఎవ్రీ స్టోరీ హ్యాస్ టు బి ఇమాజినేషన్.
స్టోరీస్ స్టోరీ ఇన్సిడెంట్స్ ఇక్కడ కాదండి. ఇక్కడ మీరు ఉన్నాయి సార్, ఇప్పుడు మీ ట్రైలర్లో వేశారు. ఐఎమ్ నాట్ డాక్యుమెంటింగ్ ఫ్యాక్ట్స్ అండి. నేను కథ చెప్పడానికి వచ్చాను, కథ చెప్తున్నా. కథ అనగానే అది ఇమాజినేషన్. అంటే ఇప్పుడు మీ యాత్ర 2లో ఉన్నవి ఫ్యాక్ట్స్ అంటారా, ఇమాజినేషన్ అంటారా, డాక్యుమెంటేషన్ చేస్తున్నారా? ఎనీ స్టోరీ విచ్ ఇస్ టోల్డ్ ఫర్ ఎ ఫార్మాట్ ఆఫ్ ఫిల్మ్ హ్యాస్ టు బి ఇమాజినేషన్. ఇట్స్ నాట్ పాసిబుల్. మీరు ఏ కథ అన్నా ఏదన్నా మీరు ఎంతనే ఎత్తుకోండి. ఇప్పుడు మీరు మహానటి అంటున్నారు కదా, హౌ ఈజ్ ఇట్ టోల్డ్? ఇట్ ఈస్ ఇన్ ఇమాజినేషన్. ఇట్ హ్యాస్ టు బి. ఇట్ ఈస్ అన్ అగైన్ ఎ ఫిక్షనల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హౌ దీస్ పీపుల్. సో అట్లా ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మీరు యాత్ర 2లో ఏవైతే మేజర్ క్యారెక్టర్స్ తీసుకున్నారో అవన్నీ లివింగ్ క్యారెక్టర్స్. ఇన్సిడెంట్ అన్నీ కూడా కాంట్రవర్షియల్ ఇన్సిడెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 కోట్లు అని ముద్ర వేద్దాం అన్నది ఒక యాంగిల్, 1,00,000 కోట్లు తిన్నారేమో అన్నది ఇంకో యాంగిల్. జనాల్లో డిఫరెంట్ డిస్కషన్స్ ఉన్నాయి దీని మీద. ఇప్పుడు మీరు ఏ స్టాండ్ తీసుకోవాలన్నా కూడా జనాలకి ఖచ్చితంగా ఏదో ఒక స్టాండే తీసుకోవాలి, 2 స్టాండ్లు అయితే మీరు తీసుకోలేరు. ఇది నా ఇంటర్ప్రిటేషన్ అండ్ ఇమాజినేషన్ ఆఫ్ ఎ స్టోరీ అండి. ఇప్పుడు దట్ ఈస్ యువర్ ఇంటర్ప్రిటేషన్. ఎస్ అండి. అది మనకు ఫస్ట్ డిస్క్లైమర్లు వేస్తారు. ఏదో ఉండాలి మన మంది రాళ్ళు పడకనే ఉండడానికో లేదా కేసులు పడడానికి ఏ పాత్రలకి సంబంధం లేదు, ఉన్నా చూడదా చూస్తాను, విచ్ ఇస్ ట్రూ. నిజంగానే చేయాలి అది. ఎందుకంటే మనమేమి గాస్పెల్ వీఆర్ నాట్ క్లెయిమింగ్ ఇట్ ఎస్ ట్రూత్ కదా. ఒక మంచి పదం వాడారు ఇమాజినేషన్ అని, ఇప్పుడు ఇంకో పదం వాడారు ఇంటర్ప్రిటేషన్. సో యువర్ ఇంటర్ప్రిటేషన్. ఈ సినిమా యాత్ర 2లో ఉన్న ఇన్సిడెంట్ అయితేనేమి మీరు చెప్పిన ఆ భావాలు ఏవైతే ఉన్నాయో అవి మీ ఇంటర్ప్రిటేషన్, మీ జనాలు కాదండి. అక్కడ ఆడియన్స్ కూర్చొని నేను చెప్పాను చూడండి, ట్రూత్ అండ్ బిలీవబుల్ ట్రూత్. రేపు ఈ సినిమా కూర్చొని జరిగింటుందిరా, ఇది జరిగింటుంది అనే బిలీఫ్తో ఆర్ వాట్ ఎవర్ ఇఫ్ యూ థింగ్స్ ఇట్ ఈస్ ఓకే డన్. నేను అమ్మాయి జరిగే ఉండదురా నాయన, జరిగే ఉండదురా నాయన, వీడు అసలు ఆ క్యారెక్టర్ తెలియదు, నేను ఇన్ని రోజులు చూసినా నాకు తెలియదు ఏంటో కొత్త చెప్తున్నా అంటే అయిపోయింది, ఎత్తిపోయింది. ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ టాలెంట్. ఇప్పుడు అంతే. ఇట్ ఈస్ హౌ యూ టెల్ ద స్టోరీ. మీరు వాళ్ళని నమ్మించగలిగేలా చెబితే అంతే అండి. అంతే. అవునండి. సో మీరు ట్రైలర్లో ఒక డైలాగ్ వేశారు, జనాల్ని అబద్ధాన్ని నిజం నమ్మించడమే మీడియాకే సాధ్యమని. అవునండి. మీరు వేసిన 1,00,000 సార్లు 1,00,000 కోట్లని అబద్ధాన్ని నిజం చేయాలంటే సాధ్యం అనేది. సో ఇప్పుడు మీరేం చెప్తున్నారు, జనాల్ని నమ్మించగలగడంలా చెప్పడమే మీ సక్సెస్. యాత్ర 2లో మీరు ఏదైతే చెప్తున్నారో అది జనాలు నమ్మేలా చేయడమే మీ సక్సెస్. ఎనీ మూవీ అండి. ఇప్పుడు బాహుబలిలో కత్తి ఎత్తుకొని 100 మంది పొడిచాడు అనే బిలీవబుల్ ఇచ్చినాం అనుకో, మిగతా సినిమాల గురించి కాదండి. ద హోల్ ఐడియా ఆఫ్ హౌ వి వాచ్ బిలీవ్ మూవీస్ ఇక్కడ ఇన్సిడెంట్స్ ఉన్నాయి సార్. మిగతా సినిమా వేరు, ఇది లివింగ్ క్యారెక్టర్స్. ఒక నిత్యం జనాల్లో ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్లో 2 కింద జనాలు విడిపోతే అటు ఉంది ఇటు మంది డిస్కస్ చేసుకునే పాయింట్స్ ఇవన్నీ. సో ఇప్పుడు మీరు మీడియా మీద బ్లేమ్ వేశారు ఒక విధంగా. ఏమని లేదండి, బ్లేమ్ కాదు, ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు. ఏమని అబద్ధాన్ని నిజంగా మనం చేయగలం. సో మీరు కూడా మీ ఇంటర్ప్రిటేషన్, మీ ఇమాజినేషన్, ఈ 2 వర్డ్స్ మీరు వాడినవి, మీ ఇంటర్ప్రిటేషన్, మీ ఇమాజినేషన్ని జనాలు నమ్మేలా చేయగలుగుతున్నారు. మీరు మీడియాని ఏదైతే బ్లేమ్ చేశారో లేదా మీడియా మీద ఏ ఒపీనియన్ అయితే చెప్పారో అదే మీరు చేస్తున్నారు ఇప్పుడు సినిమాలో. అంతే కదా? అంతే అండి. కదండి. యూ గెటింగ్ ఇట్. ఐ థింక్ యూ క్యాచ్ మై పాయింట్. లేదండి, ఐ డిడ్ంట్ గెట్ ఇట్. See, when I say that I am there to make people believe, అంటే మేక్ బిలీవ్ కాదండి. It's like, see, there's two clear thing. When I said it should be either truth or believable truth ఉండాలి. మనం ఒక ఈ కథ చెప్పాం. సో ఇఫ్ దెర్ ఈస్ అ డిస్బిలీఫ్ అంటే ఇది జరగదరా, ఇది అయ్యిండదరా అనేది ఈ కథకే కాదు. హీరో అనేవాడు ఇట్లా కొడితే హెలికాప్టర్ పైకి ఎగిరిపోయి పడింది అని అనుకోండి, ఇది డిస్బిలీఫ్ అనుకో. నమ్మాడు అనుకోండి, ట్రైన్ నిజంగా వెనకాల పోయిందంటే తప్పట్లు కొట్టి విజిలేస్తాడు. వాడు కొడితే వాడు పైన ఉన్నది వచ్చి చందమామ వచ్చి కింద పడిందిరా డిస్బిలీఫ్ ఉన్నాడు అనుకో, యూ వోంట్ గెట్ ఎంగేజ్డ్. ఇట్ ఈస్ యూ బిలీవ్ ఆర్ బీయింగ్ ఎంగేజ్డ్, ఎంగ్రాస్డ్ అనేది ఎనీ ఫార్మాట్ ఏదైనా కదా, ఇట్ హ్యాస్ టు హ్యాపన్. ఇఫ్ దెర్ ఇస్ నో బిలీఫ్, నో దిస్ థింగ్, దెన్ హీస్ నాట్ ఎంగేజ్డ్. హీ విల్ నాట్ లైక్ ఇట్. అంటే మీరు ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే అబద్ధాన్ని నిజం అంటున్నారు. నేను అబద్ధాలు నిజం అంటలేదు. ఓదార్పు యాత్ర వెనకాల ఏం జరిగి ఉంటుంది అన్నది అది కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం. ఎవరికి ఆ ఇన్సిడెంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో
జగన్ గారితో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, హైకమాండ్ కావచ్చు, వీళ్ళకి మధ్యలో జరిగింది. అలాగనే చాలా విషయాలు చాలా క్లోజ్ సర్కిల్కి. బట్ బయటకు వచ్చిన డిఫరెంట్ వెర్షన్స్. ఒక్కొక్క మీడియా ఒకవేళ రాసి ఉండొచ్చు, సోషల్ మీడియాలో ఇంకోలా ఉండొచ్చు, అవును. రకరకాలు ఉంటాయి. సో ఇందులోంచి మీరు ది బెస్ట్ బిలీఫ్ అన్నది మీరు తీసుకున్నారు. అంటే కాదండి, ఇదే జరిగి ఉంటుందని. దిస్ ఈజ్ అంతేగాని జగన్ గారు అయితే మీకేం చెప్పలేదు కదా ఇలాగే జరిగిందని. లేదండి. ఇప్పుడు యాత్రలో నేను పాదయాత్రకి వెళ్ళాను, ఏం జరగలేదు. కాదు ఇక్కడ యాత్ర 1 వేరు, యాత్ర 2. ఇప్పుడు జగన్ గారి ఇన్సిడెంట్లు, మీరు జగన్ గారిని ఏం జరిగింది మీ ఓదార్పు యాత్ర వెనకాల మీరు ఏమైనా అడిగారా? లేదు మీ వెనకాల 1,00,000 కోట్ల వెనకాల ఈ డిస్కషన్ ఏంటి అని ఏమైనా అడిగారా? ఇన్పుట్స్ ఏమైనా తీసుకున్నారా? నాకు తెలిసి లేదండి. యాజ్ ఎ జాబ్ ఆఫ్ ఎ స్టోరీ టెల్లర్, నేను ఐ టేక్ ఇన్ ఫ్యాక్ట్స్. కాదండి, ఫ్యాక్ట్స్ అంటే ఇట్ విల్ బీ దేర్ అంటే ఫ్రమ్ పీపుల్ హూ హావ్ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్, ఫ్రమ్ అగైన్ మీడియా, విచ్ వాట్ ఎవర్ ఐఎమ్ అక్యూజింగ్, మీరు చెప్పినట్లు మీడియా, different section of media, various sections of media, various anecdotes of people who have been part of it, and my own interpretation of it. నాకు ఒక జడ్జ్మెంట్ ఉంటుంది కదా, నేను న్యూస్ చూస్తూనే ఉంటాను, 10 ఛానల్ చూసింటాను, అయింది ఇప్పుడు. సో ఐ హ్యావ్ మై ఓన్ థియరీ ఆఫ్ హౌ డు ఐ ఎవాల్వ్ దిస్. బట్ మీకు వైఎస్ఆర్ జగన్ మీద ఉన్న అభిమానంతో తీసుకునే ఫ్యాక్ట్ని, మీకు అనుకూలమైన ఫ్యాక్ట్ని తీసుకుని ఉండొచ్చేమో కదా. అంటే మనము ఐఎమ్ నాట్ మేకింగ్ అ డాక్యుమెంటరీ అండి. ఇప్పుడు డాక్యుమెంటరీలో అరే ఈరోజు ఈ క్షణము జరిగింది, మీరు ఎందుకు పెట్టలేదు అంటే, ఎస్ ఐఎమ్ అబ్లిజెడ్, సారీ సార్ తప్పు అయిపోయింది, ఇట్స్ అ రాంగ్ మిస్ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను కుర్రో మొత్తం అని చెప్తాను, నాయన ఇది సినిమా రా నాయన, ఇదిగా ఇట్ ఈస్ స్టోర్ ఫర్ ద ఫార్మాట్ ఆఫ్ సినిమా, మీరు టికెట్లు పెట్టి డబ్బు కొట్టి చూడండి, యూ విల్ బీ ఎంగేజ్డ్, ఎంటర్టైన్, దిస్ ఈస్ ద స్టోరీ అని చెప్తున్నా అండి. ఇప్పుడు ఎందుకండి యాత్రలో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం తెలుసా, ఆయన పాదయాత్ర చేసింది 2002 2001, నేను ఎత్తుకొచ్చి 2004లో పెట్టాను. ఎవరు చెప్పకముందే నేనే చెప్పాను, అన్న దీని ఒక డ్రామాటిక్ పర్పస్ గురించి స్క్రిప్ట్కి అవసరమై దాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నాను అన్నాను. ఓకే అన్నారు, సినిమా చూశారు, ఓకే అది 2001 అయినా పర్లేదు, 4లో అయినా పర్లేదు, ఆయన జర్నీ కరెక్ట్గా ఉందని, ఆయన ఇది బిలీవబుల్ ఉంది, కథ బాగుంది అంటారు. అలాంటి షిఫ్ట్ చేస్తే ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ కథలో అనుకోండి, దీంట్లో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, మనకు తెలిసిన క్యారెక్టర్స్ ఉండవు, వేరియస్ థింగ్స్ ఉంటాయి, దానికి వేరియస్ లిమిటేషన్స్ ఉంటాయి. అట్లా కొన్ని ఈవెంట్స్ ఉండవు, కొన్ని ఈవెంట్స్ ఉంటాయి, లేదా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి ఉండవు, బికాస్ ఇట్ ఈస్ టోల్డ్ ఫర్ అ ఫార్మాట్ ఆఫ్ ఫిలిం. లేని వాటి గురించి ప్రాబ్లం లేదు సార్. అవునండి. మీరు కొన్ని క్యారెక్టర్స్ లేకపోయి ఉండొచ్చు, ప్రాబ్లం లేదు, కొన్ని ఇన్సిడెంట్ లేకపోయి ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఉన్న ఇన్సిడెంట్లు కానీ, ఉన్న క్యారెక్టర్లు కానీ, వాటి మధ్య జరిగే సంభాషణలు కానీ, వాటి మధ్య జరిగే ఇన్సిడెంట్లు కానీ, మీరు ఇందాక నుంచి చెప్తున్న బిలీవబుల్గా ఉండాలి. బిలీవబుల్ గా ఎంత ఇవాళ ఒక్కొక్క ఇన్సిడెంట్కి డిఫరెంట్ వేరియేషన్ ఆఫ్ సెక్షన్స్, ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి, స్టోరీస్ ఉన్నాయి, న్యూసెస్ ఉన్నాయి. సో సాధారణంగా ఇక్కడ ఉన్న లైవ్ కార్డ్స్ మీకు జగన్ గారితో ఉన్న యాక్సెస్ తోటి అసలు ఏమై ఉంటుందో కొంచెం ఈ స్టోరీ మీరు డిస్కస్ చేశారా? ఐ టోల్డ్ హిమ్ 9 to 19 అండి, 9 to 19 వరకు చెప్తాం. ఆయన వెర్షన్ ఏమైనా అడిగారా? లేదండి, కష్టం. ఇప్పుడు మనం ఎవరు వెర్షన్ అడిగినా అక్కడ ఏమవుతుందంటే అండి, ఇప్పుడు నా కథ ఎవరన్నా బయోపిక్ చేశారంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక ఐ విల్ టెల్ ఇట్ ఆల్వేస్ ఫ్రమ్ మీ బీయింగ్ ద హీరో ఆఫ్ ది పాజిటివ్ సైడ్. యా, ఆఫ్ కోర్స్ ఎవడి కథలో వాడు వాంట్స్ టు బి ద థింగ్. సో ఐ వాంట్ టు స్టే అవే ఫ్రమ్ దట్. యూ విల్ గెట్ క్యారీడ్ అవే వెన్ యూ ఆస్క్ from the person who has to tell the story. It will be difficult. No, then that's the. బట్ కొన్ని ఇన్పుట్స్ కావాలన్నప్పుడు, ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకున్నాం, స్టోరీ పబ్లిక్ డొమైన్లో ఉందండి. మనం ఎంచుకున్న స్టోరీకి ఇట్ డజంట్ ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ ఆటోబయోగ్రఫికల్ ఫ్యాక్చువల్గా మనము, ఇట్ ఈస్ నాట్. ఐఎమ్ వెరీ క్లియర్. ఒక 9 to 19 ఒక తండ్రి కొడుకు ఆయనకి ఇచ్చిన మాట కథ చెప్దాం అనుకున్నా. దీనికి కావాలని ఇన్ఫర్మేషన్ నేను సోర్స్ చేసుకున్నాను, దీన్ని తీసుకున్నాను. ఇందులో అంటే ఎక్కువ కాంట్రవర్షియల్ జోలికి వెళ్ళలేదు మీరు? కాంట్రవర్సీలు ఏముండవు. ఒక యాక్టివ్ పొలిటీషియన్ సినిమా కథ చెప్తే కాంట్రవర్సీ అవుతుంది. అండ్ స్టోరీ పర్టికులర్లీ సంథింగ్ లైక్ జగన్ అన్నది ఆబ్వియస్లీ అవుతుంది. బికాస్ హూ ఈజ్ ఈ ఫైటింగ్ అగెన్స్ట్, ఆర్ వాట్ ఈజ్ హిస్ అబ్స్టికల్, హూ డిడ్ హీ లూజ్ విత్, హూ డిడ్ హీ విన్ విత్, ఈ చెప్పగానే ఆబ్వియస్లీ ఇది నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. ఆబ్వియస్లీ దే విల్ బి అ కాంట్రవర్సీ విచ్ ఇట్ ఈస్ ఫైన్. బట్ వీలైనంత వరకు జగన్ గారి యాంగిల్లోనే స్టోరీ చెప్పుకుంటూ వెళ్ళారు, అంతే కదండి. అవతల వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా, అవతల వాళ్ళు ఎక్కువ. నాకు ఐ డోంట్ థింక్ నాకు ఆ హ్యాబిట్ లేదండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ యాంటానిస్ట్. ఒక విలన్ అయినా యాంటీ హీరో అయినా ఎవరైనా కూడా
యూ నీడ్ టు రెస్పెక్ట్ ఇట్. బట్ ఐ డోంట్ లైక్ టు డిగ్రేడ్. చేయాల్సిన అవసరం లేదు. ఐ థింక్ నీ శత్రువుకి ఎప్పుడు, నాకు వన్ ఆఫ్ ద డైలాగ్ ఇన్ ద ఫిలిం వైఎస్ఆర్ది, శత్రువు తలదించితే నేను తలదించేది ఇట్లా అవుతుందయ్యా, తల ఎత్తయ్యా అంటాడు. నా శత్రువు ఎప్పుడు నన్ను చూడాలా. సో దట్స్ ద కైండ్, ఆ డైలాగ్ ఆయన చెప్పిండ్లా, నేను చెప్తున్నా. సో ఐ ఆల్వేస్ హ్యావ్ దట్ రెస్పెక్ట్ ఫర్ మై ఎనిమీ ఆర్ హూమ్ ఐ థింక్ హూ ఇస్ మై కాంపిటీటర్. సో ఐ వుంట్ వాంట్ టు డిగ్రేడ్. ఇప్పుడు ఇప్పుడు ఒక విలన్ని కింద జరిస్తే యువర్ ఈవెన్ మేకింగ్ ద హీరో డౌన్. ఐ లైక్ టు కీప్ మై విలన్ అండ్ హీరో దేర్. వీళ్ళిద్దరికీ డిఫరెంట్ ఐడియాలజీస్ ఉండొచ్చు, బట్ ఐ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ దీస్ టూ పీపుల్ అండ్ దేర్ ఓన్ సర్కమ్స్టాన్సెస్. వీళ్ళకు ఒక క్యారెక్టర్ ఉంది, వీళ్ళకు ఒక నమ్మిన నిజం ఉంది, వీళ్ళకు ఒక నమ్మిన పద్ధతి ఉంది, ఈయనకు ఒక నమ్మిన నిజం, నమ్మిన పద్ధతి ఉంది. ఏది రైట్ రాంగ్ అంటే దట్ ఈస్ నాట్ ద థింగ్. నేను ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ కథ చెప్తున్నాను కాబట్టి ఇట్ లుక్స్ లైక్ దిస్ ఈజ్ రైట్, బట్ దట్ డజంట్ మీన్ దట్ దిస్ ఈజ్ నాట్ రైట్. సో జగన్ గారి విషయం పక్కన పెడదాం. జగన్ గారికి ఈ సినిమా మీరు మాట్లాడేది తీశారు, ఓకే. ఇందులో ఉన్న మిగిలిన లైవ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి సినిమా చూసిన తర్వాత మీరు అన్నట్టు కొంతవరకైనా బిలీవబుల్గా తీశారు సినిమా అని అనిపించుకుంటారా? వాళ్ళకి అనుకూలంగా ఉంటే కరెక్ట్ తీసినాం అనుకుంటారు, అనుకూలంగా లేకపోయింటే నచ్చకపోతే దే విల్ బిలీవ్ దట్ దిస్ ఇస్ ఏదో చెత్త తీసినాం అనుకుంటారు. ఇట్ ఈస్ హ్యూమన్ అండి, మనకి ఏం బయటికి చెప్పక్కర్లేదు, అట్లీస్ట్ లోపల ఐ థింక్ సో. మనకి ఎవరు నిజం వాళ్ళు క్యాచ్ చేసి తీసాడరా. అదండి ఫస్ట్ థింగ్, ఆడియన్సే నమ్మకపోతే వాళ్ళ దే వోంట్ బిలీవ్ ఇట్ అండి. ద ఫస్ట్ టెస్ట్ ఫర్ మీ ఈజ్ ద ఆడియన్స్. కథ వినడానికి వచ్చాను వాళ్ళు పాపం ఏం కక్ష కట్టుకొని నా మీద రారు. వాళ్ళు వచ్చి కూర్చొని కథ చెప్పింది కథగా ఉంటే దే విల్ సరెండర్ అండ్ వాచ్ ఇట్ త్రూ. సో నాకు ఐఎమ్ లీస్ట్ వరీడ్ అబౌట్ ఈ క్యారెక్టర్లు సినిమా చూసి ఎంత నిజము ఇది అబద్ధము. ఆబ్వియస్లీ వాళ్ళకి ఇట్ ఈస్ ఫ్రమ్ సమ్వన్ ఎల్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి వాళ్ళకి అరే జరగలేదు అనే వాళ్ళకు నమ్మి, ప్రతి ఒక్కరికి వాళ్ళు నమ్ముకున్న నిజం ఉంటుందండి. దిస్ ఈజ్ ద ట్రూత్ ఫ్యాక్ట్, దేర్ ఇస్ నో ట్రూత్. నాకు తెలిసి ట్రూత్ ఈజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనం అందరం ఎవరు నిజం. అండ్ నౌ దీస్ డేస్ ఇట్ హస్ బికమ్ ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ట్రూత్ అండ్ దే స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దేర్ ట్రూత్. సో మనం పక్కనోని ఎంత కన్విన్స్ చేయాలనుకోవడము, అంత చేయాలనుకోవడం అనేది మూర్ఖత్వం ఇంకోటి లేదు ఈ కాలం. అంటే దీంట్లో ప్రతిపక్షాల మీద ఎక్కువ విమర్శలు గట్రా ఉంటాయా? ఏమైనా ఇట్స్ ఎ స్టోరీ అండి, ఇట్ ఇస్ నాట్ దేర్ అండి, ఇట్స్ ఎ స్టోరీ. అక్కడికున్న కాన్ఫ్లిక్ట్స్, అక్కడున్న ఛాలెంజెస్, ఆబ్స్టికల్స్ తగ్గట్టుగా దే విల్ బీ దేర్. బట్ ఐఎమ్ షూర్ దట్ ఇట్ వోంట్ బీ బిలో ద బెల్ట్, ఇట్ వోంట్ బీ డిగ్రేడింగ్ ఆర్ disrespecting that character as such. అది ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. You have to respect your this opponent. You are as good as an opponent. నా ప్రకారము whoever this person, hero is hero because of the existence of the anti-hero, villain. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతే కదండి, పురాణాల నుంచి అదే చెప్తున్నారు కదా. ఆయన లేకపోతే మళ్ళీ అవతారం ఎత్తాల్సిన అవసరం ఉండేది కదా చాలా దేవుళ్ళకి. అంతే కదా, వాళ్ళ పాపం వాళ్ళు ఉన్నారు కాబట్టి దే హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు బికమ్ హూ దే ఆర్. సో అట్లా హియర్ ఆల్సో సేమ్ అండి. కానీ ఇప్పుడు దీన్ని జగన్ గారు 2019లో పదవి స్వీకారం చేయడంతో ఎండ్ అయిపోతుంది సినిమా, అంతే. బట్ అంటే ఈ లెక్కలో మీకు మళ్ళీ యాత్ర 3 కూడా ఉంటుందా? ఇంకా లేదండి, ఇంకా లేదా? ఐ డోంట్ సీ ఎ స్టోరీ, దట్స్ ఇట్. ఐఎమ్ ద స్టోరీ ఫర్ మీ ఎండ్స్ దేర్, దట్స్ ఇట్. ఇదేం మనం ఏమైనా వెబ్ సిరీస్ సీజన్ తీసుకుంటా పోవడానికి. స్టోరీ ఎక్కడ ఎండ్ అయిపోయింది సార్? అసలు స్టోరీ 2019లో కదా మొదలైంది. అట్లీస్ట్ నాకు ఎండ్ అయింది బికాస్ నాకు కథ ఉండాలి కదండి. నాకు ఇట్ ఎండ్స్ విత్ అంతే. యాజ్ ఏ రైటర్ గాను డైరెక్టర్ గాను పక్కన పెడితే, ఇఫ్ సంథింగ్ వెరీ డ్రామాటిక్ హ్యాపెన్స్ ఇన్ ద ఫ్యూచర్ 10 years 20 years డౌన్ ద లైన్, అప్పుడు నేను ఇంకా సినిమాలు తీస్తూ పండ్లు పోకన్నా ఇంకా నడిచేగల సినిమా తీయగలుగుతున్నామంటే, ఇఫ్ దెర్ ఈస్ అ స్టోరీ గాడ్ ఫాదర్ 3 లాగా ఒక 20 years తర్వాత ఏమన్నా తీద్దామంటే దెర్ ఈస్ అ స్టోరీ. దానికి మొత్తం మోర్ డ్రామా, మోర్ స్టోరీ, మోర్ ఇన్సిడెంట్లు 2019 నుంచి 2024 మధ్యలోనే జరిగాయి. ఇంకేం లేవండి. ఫర్ మీ ఇట్ ఈస్ నాట్. ఫర్ స్టోరీ టెల్లర్ నాకేం లేదండి. ఇట్స్ ఎ వెరీ ఆర్డినరీ అన్ఎమోషనల్ స్టోరీ ఫర్ మీ. నాకు యాజ్ అ స్టోరీ టెల్లర్ నాకు ఒక కోర్ ఎమోషన్ కావాలి కదా. 9 to 19 ఐ డోంట్, ఫర్ మీ నథింగ్. సో మేబీ 19 to 49 20 years అరౌండ్, వీఆర్ స్టిల్ అరౌండ్, ఐఎమ్ స్టిల్ మేకింగ్ ఫిల్మ్స్ అండ్ దేర్ ఇస్ ఇంకేమైనా డ్రామాటిక్ ఈవెంట్స్ జరిగిందా అంటే. మీకేంటి అసలు పర్సనల్ ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా మీకు రాజశేఖర రెడ్డి గారు జగన్ గారి మీద? ఒక పర్సనల్గా వాళ్ళ మీద ఒక ఫ్యాసినేషన్ కానీ, వాళ్ళ మీద ఒక ఇష్టం కానీ ఏమైనా ఉందా? ఇష్టం అంటే అండి, లైక్ ఐ కమ్ ఫ్రమ్ ద సేమ్ రీజన్.
సో నాకు ఐ థింక్ మేబీ నాకు బాగా గుర్తుండి మా తాత మహానాడుకి వెళ్ళేవాడు, ఎల్లో డ్రెస్ షర్ట్ వేసుకొని. మా అమ్మ షీ యూస్ టు ఓట్ ఫర్ వైఎస్ఆర్ బికాస్ షీ కేమ్ ఫ్రమ్ కడప. మీ ఫాదరు మహానాడుకి వెళ్ళేవాళ్ళు? మా నాయన కాదు, మా తాత. మీ తాతగారు మహానాడుకి వెళ్ళేవాడు. ఓకే. సో ఐ హ్యావ్ దిస్ థింగ్. కానీ మా అమ్మ ఈ కడప వాళ్ళతో ఏంటంటే దే హ్యావ్ ఎక్స్ట్రీమ్ సెన్స్ ఆఫ్ వేర్ దే కమ్ ఫ్రమ్. ఆమె కానీ ఓటు ఎవరికి వేసిందంటే వైఎస్ఆర్ కొట్టి, కాంగ్రెస్. ఎందుకంటే ఐఎమ్ ఫైన్, వాళ్ళ పక్కనూరు. సో దట్స్ హౌ మై బాండింగ్ విత్ ఇట్. అండ్ నాకు మోరల్లెస్ ఐ బీన్ టు దట్ రీజన్. నా హాలిడేస్ కానీ మా అమ్మ అక్కడే ఉంది కాబట్టి ఐ హ్యావ్ ఎ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కడప యాజ్ సచ్. అండ్ టూ అదర్ థింగ్స్ ఏంటంటే యాజ్ ఎ క్యారెక్టర్స్ ఐ లైక్ పర్సిస్టెంట్ క్యారెక్టర్స్. అది కరెక్ట్గా చెప్పండి. అంటే ఇలా ఒక ప్రాంతం అని లేదా ఇంకేమైనా రీజన్స్ పెట్టుకుని అభిమానించడం కరెక్ట్ అంటారా? లీడర్ని తాలూకా వర్క్స్ని లీడర్గా చూడడం కరెక్ట్ అంటారా? ఐ థింక్ ద లీడర్ షుడ్ బి జడ్జ్ బై హిస్ యాక్షన్స్ అండి. నేను యాత్ర అనే మీ మదర్ జడ్జ్ బై రీజన్, ఐఎమ్ ఎమోషన్. మీరు కూడా ఐఎమ్ ఎమోషన్. షీ ఈస్ ప్యూర్లీ థింగ్. ఆయనకేం వైఎస్ఆర్ వల్ల ఆయనకేం లాభం వచ్చింది నాకేం తెలియదు, కానీ మా ఊరోడు మా అని చెప్పి ఆయన కొట్టింది. ఐఎమ్ దట్ ఈస్ హర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఇట్. ఓకే, బట్ నాకు ఫర్ మీ ఐ నీడ్ టు నాకు నచ్చిన క్యారెక్టర్స్ వేరీడ్ ఉన్నాయండి. లైక్ ఐ లైక్ వైఎస్ఆర్. ద రీజన్ ఐ లైక్ వైఎస్ఆర్ ఇస్ సింపుల్ అండి. నేను ఆ ఊరు పక్కన పెట్టండి, ఫీజ్ రియంబర్స్మెంట్ అండ్ ఆరోగ్యశ్రీ, దీస్ ఆర్ బేసిక్ హ్యూమన్ డిగ్నిటీ. ఒక మనిషికి ఎక్కడ ఏ దేశంలో రిచ్ పూర్ సంబంధం లేకుండా ఎవ్రీవన్ ఈజ్ ఎంటైటిల్ టు దట్. ఈ దేశంలో ఇఫ్ అట్ ఆల్ ద ఫస్ట్ మ్యాన్ హూ వాజ్ గివెన్ దట్ ఈజ్ దట్ మ్యాన్. రెస్ట్ ఆల్ ఇట్ డజంట్ మ్యాటర్. నాకు రైతు రుణం మాకు ఇచ్చారు, కరెక్ట్, నాకు సంబంధం లేదు. ఐఎమ్ అగెన్స్ట్ ఈవెన్ ఫ్రీ బీస్, ఐఎమ్ అగెన్స్ట్ వాట్ ఎవర్. కానీ దిస్ టూ థింగ్స్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్ దట్ దిస్ మ్యాన్ ఇట్ ఇస్. ఆ రెండు వల్ల నాకు మెజారిటీగా ఆ సినిమా చూసిన తర్వాత అంతమంది కూడా they had that immense love for a politician is because of those things. That is one. When you come to Anna, I like characters which are persistent. అంటే ఒక మొండిగా మూర్ఖంగా ఒకటి పట్టుకొని నేను చేయాలా, అంటే నేను నాశనం అయిపోయిన పర్లా, నేను నమ్మింది నేను చేయాలా అనుకునే క్యారెక్టర్స్ నాకు ఇష్టం. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు మీ. నేను 2-3 సార్లు బ్యాంక్రప్ట్ అయిపోయినా, నేను సినిమాలు చేద్దాం అనుకున్నా, 13 ఏళ్ళు, whatever 13-14 years, దాని అనిమిద్దులో నేను ఐ హావ్ బీన్ బ్యాంక్రప్ట్. ఎవ్రీవన్ ఇన్ ద వరల్డ్ టోల్డ్ మీ వద్దురా నాయన సినిమా చేసినావు పోరన్నా. నేను ఇట్స్ సంథింగ్ వెరీ సిమిలర్ వేర్ ఐ బిలీవ్ దట్ యూ చోజన్ సంథింగ్ యూ హ్యావ్ టు గో టిల్. నేను పర్లేదు, ఇట్ సెల్ఫ్ డిస్ట్రక్ట్ అయినా పర్లేదు, ఐ వాంట్ టు సీ ఇట్ టు దట్. సో సమ్వేర్ ఐ లైక్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ పర్సిస్టెంట్ అండ్ అ బిట్ రెబెలియస్ యాజ్ సచ్. బట్ మీరు మేకర్గా, ఒక సినిమా మేకర్, దట్ ఈస్ యువర్ ఓన్ బిజినెస్. జనాలు చూస్తారా చూడరా, దట్ ఈస్ సెకండరీ. యాజ్ ఎ మేకర్గా మీ డబ్బులు మీరు పాడు చేసుకోవడం, బ్యాంకరప్ట్ అవ్వడం, ఎలాంటి సినిమాలు తీయడం, మొండిగా మూర్ఖంగా మీరు యూజ్ చేసిన పదాలు అది మీ ఇష్టం. అది దాంతో జనాలకి ఏ డ్యామేజ్ ఉండదు. బట్ ఒక లీడర్, మేబీ చంద్రబాబు నాయుడు కావచ్చు, మేబీ జగన్ కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కావచ్చు, ఒక లీడర్ మొండిగా మూర్ఖంగా నేనేమైపోయినా పర్వాలేదు, అది కూడా మీరు యూజ్ చేసిన వర్డే అని ఉండడం కరెక్ట్ అంటారా? ఈ మొండిగా మూర్ఖంగా అనేది నేను ఇంగ్లీష్లో పర్సిస్టెన్స్ అన్నా అండి. నాకు తెలుగులో దాని యాక్చువల్ పదం తెలియక వాడుతున్నా. ఓకే, దాంట్లో వేరే పదాలు ఉంటాయి. పర్సిస్టెన్స్ అంటే ఏంటంటే అండి, డిటర్మైన్డ్ వాంటింగ్ టు డూ సంథింగ్. హియర్ ఈజ్ అ మ్యాన్, ఫర్ ఎగ్జాంపుల్, వేరు కాదండి, పర్సిస్టెన్స్ అంటే అది పట్టుదలగా ఉంటుంది. మూర్ఖత్వం అనేది పక్కనండి, బట్ మనం కొలోకియల్గా వాడతాం, మొండోడు అంటాం. కానీ మొండితనం కూడా నాకు రియల్ తెలుగు ఇంగ్లీష్ అదే, నాకు ఐ డోంట్ హ్యావ్ ఎ రియల్ థింగ్. ఓకే, see, for example, and why I like Anna to per se, and here is a man who had made enough wealth. He could have choice ఉన్నది, అంటే ఏది మినిస్టర్ ఏదో రిస్క్ లేకుండా అయిపోయారు. ఉన్నోడు ఏమీ లేనోడు రిస్క్ చేయడం ఏం పెద్ద కష్టం కాదండి, ఏం పోయేది ఏమి ఉండదు. ఏం పోతుంది, వస్తే కొండ లేకుంటే ఏదో అంటారు. కానీ ఉన్నోడు రిస్క్ చేయడం ఉంటాడు చూడండి. హీ హ్యాడ్ ఎవ్రీథింగ్ టు లూజ్ ఎట్ స్టేక్స్. ఉన్నదంతా పోతుంది. దేసే డైలాగ్ ఇన్ ద ఫిలిం, బట్ ఓకే, లీవింగ్ దాట్, హీ వాజ్ అ మ్యాన్ హూ హ్యాడ్ ఎవ్రీథింగ్. కొత్తగా ఆయనకి ఏం లాభం సాధించాలనుకుంటున్నాడు. హీ ప్లేడ్ వన్ ఆఫ్ ద రిస్కియెస్ట్
he took the riskiest call by defying the man at the power. స్టేట్లో సెంటర్లో ఉన్న ఒక పవర్ని ఎదిరించినాడు. వాట్ ఇఫ్ ఇట్ ఆల్ ఇట్ హ్యాడ్ బ్యాక్ ఫైర్. ఐ లైక్ దట్. అంటే ఒక హై స్టేక్స్ గేమ్ నీకు ఉన్నది ఆల్రెడీ, అంటే నీ జనరేషన్ తగ్గట్టుగా నెక్స్ట్ జనరేషన్ తగ్గట్టుగా ఉంది. ఓకే, యూ హ్యాడ్ ఓకే, మనం 2 అడుగులు తలంచితే మనల్ని ఇక్కడ కాకపోతే ఇంకోసారి సీఎం చేస్తారు, ఇంకొంచెం కాకపోతే అయిపోయింది. ఇప్పుడు ఈ అంతా ఉన్నప్పుడు కొత్తగా ఏం సాధిద్దామని ఎదిరించాలా? వై షుడ్ ఐ రిస్క్ ఎవ్రీథింగ్? దిస్ ఈజ్ కరేజ్, దిస్ ఈజ్ బిలీఫ్. అంటే నీకు ఎక్కడో డీప్ డౌన్ సచ్ స్ట్రాంగ్ బిలీవ్ దట్ ఫియర్ ఫేత్ ఉంటుంది చూడు, అది అండి. ఐ లైక్ దట్ పార్ట్ ఆఫ్ ఇట్. అది అన్ఫార్చునేట్లీ పొలిటికల్ కాంటెక్స్ట్ కాబట్టి మీకు అనిపిస్తుంది, కానీ ఇదే ఒక బిజినెస్ మ్యాన్ కథ అనుకోండి. మీరు అన్నది కరెక్ట్. అదే జనాలు కూడా నచ్చింది. ఏది అతనికి ఒక తరానికో 2 తరాలకు సరిపడా ఉన్నా కూడా కొన్నాళ్ళు ఆగితే సీఎం అవుతాడని తెలిసి కూడా ఎదిరించి కరేజ్గా నిలబడి జైల్లోకి వెళ్ళి పోరాడేది. అది జనాలకు నచ్చింది కాబట్టి అంత మాండేటరీ ఇచ్చి అతన్ని ఆ సింహాసనం కూర్చోబెట్టారు. అది ఖచ్చితంగా మీద ఉంది. బట్ మీరు ఇందాక అన్నది ఏంటంటే నేను ఏమైపోయినా పర్లేదు ముందుగా మూర్ఖంగా అన్నది అక్కడ వరకు ఓకే. ఎక్కడ కాంటెక్స్ట్ ఇది మనకు సింహాసనం మీద కూర్చునే వరకు ఓకే, అంతే అంతే. ఎందుకు అది అతని పర్సనల్ ఆయన పణంగా పెట్టాడు. అతని పర్సనల్ లైఫ్ని అతన్ని దీన్ని పణంగా పెట్టి ఫైట్ చేశారు అందరూ. బట్ పాలనలోకి వచ్చిన తర్వాత నేను సినిమా చెప్పడం లేదు, పాలన తర్వాత చెప్పడం లేదు. మీరు కథ అక్కడికి మీ కథతోటి మీ సినిమాతోటి సంబంధం లేని క్వశ్చన్. ఓకే, గత 5 ఏళ్ళలో జగన్ దగ్గరగా చూసుంటారు, పాలన కూడా చూసుంటారు. ఇప్పుడు మీ అడ్మినిస్ట్రేషన్ అలాగే ఉందా, ఏమైనా తగ్గిందా పెరిగిందా? ఈ క్వశ్చన్ నేను ఏం ఆన్సర్ చెప్పినా ఇట్ వోంట్ మేక్ సెన్స్ అండి. బికాస్ ఐ మేడ్ మై ఇంటెన్షన్స్ క్లియర్ అబౌట్ మై లైకింగ్ ఫర్ అ పర్సన్ ఆర్ వాట్ ఇట్ ఈస్. ఇట్స్ ఏ యూజ్లెస్ కామెంట్. నేను బ్రహ్మాండం అన్నా ఒరే అదంటారు, అది ఇట్ వోంట్ మేక్ సెన్స్. ఇట్ వోంట్ మేక్ సెన్స్. ఐఎమ్ ద రాంగ్ పర్సన్. అందుకే ఐఎమ్ ద రాంగ్ పర్సన్. ఎవరో రేదర్ సమ్మన్ హూ ఇస్ నాట్, యూ విల్ బి ద రైట్ పర్సన్ టు గెట్ ఎ ట్రూత్ఫుల్ ఆన్సర్. ఎందుకు అడిగానంటే మీకు ఆ రీజన్ నుంచి వచ్చినందు వల్ల కావచ్చు, లేదా ఆరోగ్యశ్రీ అని ఇఫ్ యూ వాంట్ మీ టు అట్లా చెప్పాలంటే ఐఎమ్ నాట్ హియర్ టు జడ్జ్ ఆన్ గుడ్ బ్యాడ్ అండి. నేను ఇక్కడ ఉండి నేను అక్కడ రాజకీయం గురించి మాట్లాడడం అనవసరం నాకు. మళ్ళీ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇట్. సో ఇఫ్ దెర్ ఈస్ ఎనీ వన్ గుడ్ థింగ్ విచ్ పర్సనలీ ఏంటంటే స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్, దట్స్ ద బెస్ట్ థింగ్. మళ్ళీ అగైన్ నేను ఇప్పుడు ఇది చెప్పినా కాబట్టి నేను దానికి ఏదో చేసుకుని కదా. నేను ఆయన వైఎస్ఆర్ చెప్పిన ఇన్ని స్కీమ్స్లో నేను 2 చెప్పాను, విచ్ పర్సనలీ ఐ ఫెల్ట్. Here I am saying that one is education. That is one thing. Again education. Need government schools ఉన్నాయండి. నేను మా ఊరు స్కూల్ చూసినాను. That is one spectacular thing. అది ఫ్యాక్ట్. నేను మా ఊరు చుట్టుపక్కల స్కూల్ అన్ని చూశాను. ఇంగ్లీష్ స్కూల్ అనేది ఆ స్కూలే కదండి, గివింగ్ దెమ్ దట్ రైట్ డిగ్నిటీ. ఇప్పుడు వాళ్ళకి యూనిఫామ్ ఉంటుంది, లేదంటే వాడికి అన్నం పెడతాడు, వాడి స్కూల్ బోర్డు బాగుంది. ఇట్ హ్యాస్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేర్ అట్లీస్ట్ వాళ్ళ నాయన వాళ్ళ తాత జనరేషన్కి లేని ఆపర్చునిటీ, దెర్ ఈస్ అ జనరేషన్ విచ్ అట్లీస్ట్ దెర్ ఈస్ అ హోప్ దట్ దే కెన్ టర్న్ దట్ రైట్. దట్ ఈస్ వన్ థింగ్. ద స్కూల్స్ అండ్ మేబీ ద ఎడ్యుకేషన్ యాజ్ సచ్ ఏమేమో చాలా ఉన్నాయి అనుకుంటున్నాను, స్కీమ్స్ ఉన్నాయి. బట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఎవరు ఏ గవర్నమెంట్ చేసినా ఆన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్, ఐ థింక్ ఇట్ ఈస్ లెస్ ఇన్ దిస్ కంట్రీ అండ్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ కాల్డ్ ఎ ఫ్రీబీ. వేరేవేమన్నా అంటారు, దట్ ఈస్ నాట్ మై థింగ్. మనం కడుపు నిండి మనం ఎన్నో చెప్తాము, నా సలహాలు నాకు అవసరం లేదు. But these 2 things I'm very particular. What is the second? Health care and this thing, and that is basic human dignity. అది ఏ గవర్నమెంట్ వచ్చినా ఎక్కడ వచ్చినా ఐ థింక్ సో. అంటే వైఎస్ఆర్ ఫీజ్ రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, జగన్ స్కూల్స్, హాస్పిటల్స్, almost similar. I think they're continuing that, and I think they're similar. Maybe if there is any one other thing, well again problematic ade cheppindi. I think I like the concept of grama sachivalayam, what it is. That it is very good. నాకు తెలిసి మా ఊర్లో కానీ మా తాత వాజ్ రైట్ డీలర్, వాట్ ఎవర్ ఈ చేసేవాళ్ళు వెరీ లాంగ్ బ్యాక్. రేషన్ కార్డ్ వాజ్ టు బి అ వెరీ డిఫికల్ట్ థింగ్. ఆయన ఎంఆర్ఓకి చెప్పి వాడు చెప్పి వీడు పోయి వాడు పోయి. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ గుడ్ ఐ హవ్ సీన్ ఇస్ దట్ ఐ మీన్ ఇస్ ఈచ్ ఏ ఊరికి ఆ ఊరికి దెర్ ఈస్ ఎ యాక్సెస్ వేర్ యూ కెన్ గో ఆర్ సమ్వన్ ఈస్ కమింగ్ ఇన్. ఇట్స్ ఈజీ అండి. మన సచ్ అ వాస్ట్ పాపులేటెడ్ కంట్రీలో టు డీసెంట్రలైజ్ ఇట్ టు ఎ సర్టెన్ థింగ్. ఏ విలేజ్కి ఆ విలేజ్ 12 మందో 15 మందో వేర్ యూ కెన్ గో గెట్ యువర్ థింగ్ ఈజ్ రెవల్యూషనరీ. నేను అనుకోవడము ఇన్ 20-30 years of time మోస్ట్ ఆల్ స్టేట్స్ విల్ ఫాలో దిస్.
దీనికి ఇంకా ఈ ఒక్క బిట్కి దే విల్ బీ లెంగ్తీ కామెంట్ సేయింగ్ దట్ వాట్ ఇట్ ఈస్, బట్ దిస్ ఈజ్ మై ఒపీనియన్, ఐఎమ్ ఎంటైటిల్ టు వన్ అండి. సో ఇందులో ఆల్మోస్ట్ ఆల్ అన్ని లైవ్ క్యారెక్టర్స్. లేదండి, నో 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 నో, దేర్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ క్లబ్డ్. కొన్ని క్యారెక్టర్స్ ఎవర్రా బాబు అనుకుంటారు. అవునా? ఎందుకంటే నేను 4-5 క్యారెక్టర్లు ఒక క్యారెక్టర్ చేయాలి. ఇట్స్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్. ఒక్కోసారి వచ్చి మాట్లాడిపోతే జగన్ గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు. అట్లేం లేదండి, దట్స్ నాట్ దేర్. అందరినీ పెట్టలేదు, ఫాదర్, మదర్, సిస్టర్, అట్లేం లేదు. దేర్ ఆల్సో దేర్ బి వైఫ్, అందరూ. దేర్ ఆర్ ఫ్యూ క్యారెక్టర్స్. ఈవెన్ ఫ్యామిలీలో కూడా దేర్ ఆర్ ఫ్యూ క్యారెక్టర్స్ నాట్ దేర్. అపోనెంట్ పార్టీ ఫ్యామిలీ క్యారెక్టర్స్ అవన్నీ కూడా లేరండి, దాంట్లో వెళ్ళారు. అపోనెంట్కి దే మైట్ నాట్ బి ద సన్, దీనిలలో దే మైట్ నాట్ బి అ సిస్టర్ ఆర్ డాటర్ ఆర్ ఫ్యామిలీ. సో ఐ కాంట్, నాకు 2 గంటల 10 నిమిషాల్లో నేను ఇన్ని క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసి ఒక డ్రామా చెప్పడం కుదరదు. సో ఐ హావ్ టేకెన్ దట్ లిబర్టీ ఆఫ్ క్లబ్బింగ్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఎదర్ ఇట్ ఈస్ యాక్చువల్గా మాకు నమ్మకం ఉంది, మీరు చాలా జాగ్రత్తగా సినిమా తీస్తారు. మీరు ఎక్కడ ఏదో అవతల వాళ్ళ మీద బురద వేయడం కానీ, అవతల వాళ్ళ మీద చేయడం అలాంటివి చేయరు. ఎందుకంటే మీ మేకింగ్ స్టైల్ నాకు పాఠశాల సినిమా నుంచి తెలుసు. నేను మీ సినిమాలు నాకు ఇష్టం కూడా. బట్ మీకన్నా ముందు వేరే వాళ్ళు మరో సినిమా స్టార్ట్ చేయడము, వాళ్ళ మేకింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉండడము, దాని మీద ముందస్తుగానే వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకోవడం, ఇట్లాంటివన్నీ జరిగాయి. సో దీనివల్ల మీ సినిమా ఎఫెక్ట్ అవుద్దని ఏమనుకుంటున్నారు? ఎఫెక్ట్ అంటే అండి తెలిసి మనం ఒక మంచి ఒక చెడుది ఆపినప్పుడు మీది మంచి అని అనుకుంటే ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ దీని మీద కూడా ఏమైనా దే విల్ ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారండి. ఇప్పుడు నా థియరీ ఏంటంటే అండి, యుద్ధంలో 2 పక్కల వాళ్ళు ఇద్దరు ప్యాట్రియాట్సే, ఇద్దరు దేశభక్తులే. డిపెండ్స్ ఆన్ వేర్ యూఆర్ సీయింగ్ ఫ్రమ్. అదే ఇప్పుడు మనము వాళ్ళది ఎవరిదో అపోనెంట్ ఆపాలనుకున్నట్లు వాళ్ళు వీళ్ళు ఆపాలనుకుంటారు. ఇది వాళ్ళకి లబ్ధి జరుగుతుంది అనుకున్నప్పుడు ద అదర్ పార్టీ విల్ ఆల్సో ట్రై టు ఇంటర్ఫియర్. బట్ అవసరమైతే మీరు మీ సినిమాని అవతల వాళ్ళకి చూపించడానికి రెడీ అయినా? టికెట్ డబ్బులు ఇస్తే చూపిస్తాండి. టికెట్ డబ్బులు కాదు కదా, ఊరికే అవుతుంది ఎందుకు చూపించడం, మనకెందుకు, అంతే కదా. అంటే నా సినిమాలో మిమ్మల్ని ఏమీ బ్లేమ్ చేయలేదు, ఎవరిని బురద వేయలేదు, ఎవరి మీద వేయలేదు, నా సినిమాలో ఎవరికి ఇబ్బంది ఏం లేదని చెప్పడానికి కాదండి. మీరు ఎంత ఎత్తుకు చూపించినా చూసే అతను హీరో కాకపోతే ఆ సినిమా అతను నచ్చదు. ఓకే, అంతే కదండి. ఇప్పుడు మీరు రామాయణం ఎత్తుకుపోయి రావణుడికి షో వేసి చూపించండి చూద్దాం, ఈ సినిమా అసలు నీ కథే కాదు అంటాడు ఆయన. ఆబ్వియస్లీ ఆయన చెప్పింది రైటే, ఆయన ఒక కథ చెప్తాడు. అట్లా ఇది ఎత్తుకుపోయి మీరు ఎవరికి సినిమా చూపిస్తారు బట్టి వాళ్ళ అవుట్కమ్ ఉంటుంది. వాళ్ళు బురద చల్లారా పన్నీరు చల్లారా అనేది వాడు అతను చెప్తాడండి. సో హోప్ ఈ సినిమా ఏ ఆటంకాలు లేకుండా జనంలోకి వస్తుందని, ఒక మంచి సినిమాని, సరే అది పొలిటికల్ బయోపిక్ అన్నది పక్కన పెట్టేస్తే మీ వే ఆఫ్ టేకింగ్, వే ఆఫ్ నెరేషన్ సబ్టిల్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మేము ఖచ్చితంగా టికెట్ కొని మేము కూడా చూడాలని వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.